స్మాల్ స్క్రీన్పై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి. అయితే కొన్ని సంవత్సరాల కాలం పాటు బుల్లితెర ప్రేక్షకులకు అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమంలో జబర్దస్త్ కామెడీ షో ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపే సంపాదించుకున్నారు. అలాంటి వారిలో కమెడియన్ నూకరాజు కూడా ఒకరు. నూకరాజు ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఆయన పెద్ద ఎత్తున యూట్యూబ్ సాంగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే జబర్దస్త్ కమెడియన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నూకరాజు ఆసియా అనే అమ్మాయిని ప్రేమించిన విషయం తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ప్రస్తుతం తమ కెరియర్పై పూర్తిగా ఫోకస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి గురించి మాత్రం ఎక్కడా స్పందించలేదు. సాధారణంగా ప్రేమలో ఉన్న సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవడం అనేది సర్వసాధారణం. అయితే ఆసియా నూకరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీళ్ళిద్దరి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలా పెళ్లి గురించి నూకరాజు చెప్పిన సమాధానం అందరికీ షాక్ గురిచేశాయి. మనం జీవితంలో ఏదైనా నెరవేరాలి అంటే ఎంతో కష్టపడి పనిచేసుకుంటే అనుకున్న లక్ష్యం చేరుతాం. కానీ మనం పెళ్లి చేసుకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్నో ప్రయత్నాలు చేసినా కాలం కలిసి వచ్చే వరకు అవి జరగవు. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా. అలాగే మేము పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాం, కుదరదని సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటూ సమాధానం చెప్పారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ప్లాన్ చేసి ఏదీ కుదరదు, సమయం వచ్చినప్పుడు మాత్రమే కుదురుతుంది అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా వీరిద్దరు పెళ్లి గురించి చేస్తున్న ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదని స్పష్టమవుతుంది. పెళ్లి సమయం వచ్చినప్పుడు ఆ విషయం స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. నూకరాజు ఆసియా ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో మరింత ఉన్నత స్థాయిలో ఉండటం కోసం ఎంతో కష్టపడుతున్నారు. బుల్లితెర కార్యక్రమంలో ప్రేక్షకులు అందరినీ నవ్విస్తూ సందడి చేస్తూ వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ కూడా పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ అభిమానులకు సందడి చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరు కలిసి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలు చేశారు. వీటికి చాలా మంచి ఆదరణ లభించింది. తాజాగా వీళ్ళిద్దరూ తాటి బెల్లం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీడియో సాంగ్ మాత్రం ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అభిమానులు కూడా కామెంట్ చేస్తూ ఇలా కెరియర్లో మరింత సక్సెస్ అందుకోవాలంటూ ఆశిస్తున్నారు.